చిన్నప్పుడు మనమంతా బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, శివుడు లయకారకుడు అని చదువుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఉంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త అయితే అసలు ఆయన ముందు దేనిని సృష్టిస్తాడు? ఒక జీవినా, లేక జీవి శరీరాన్నా, అది కాకపోతే జీవిలో ఉన్న ఆత్మనా? ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ మరో శరీరంలోకి వెళ్తుందని చెప్తారు కదా. అలాంటప్పుడు కొత్తగా పుట్టే ప్రతి మనిషికి బ్రహ్మ కొత్త ఆత్మని సృష్టించాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. ఈరోజు మనం హిందూ తాత్విక సాంప్రదాయాల్లో కనిపించే ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న విషయం అర్థం చేసుకోవాలి. హిందూ సాంప్రదాయంలో బ్రహ్మ దేవుడిని సాధారణంగా సృష్టికి సంబంధించిన దేవుడిగా వర్ణిస్తారు. అంటే ఈ విశ్వంలోని జీవరాశులు, లోకాలు, సృష్టి వ్యవస్థ విస్తరించడంలో బ్రహ్మ పాత్రని పురాణాలు వివరిస్తాయి. అందుకే ఆయనని సృష్టికర్త అని పిలుస్తాం. కానీ ఇక్కడే చాలామందికి ఒక సందేహం వస్తుంది. సృష్టికర్త అంటే ఆత్మని కూడా బ్రహ్మే సృష్టిస్తాడా అని. సాధారణంగా వేదాంత దృష్టిలో సమాధానం అలా కాదు. ఆత్మని బ్రహ్మ సృష్టించాడా? ఇదే ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన పాయింట్. వేదాంతంలోని అనేక సాంప్రదాయాల్లో ఆత్మని కొత్తగా తయారు చేసిన వస్తువుగా చూడరు. ఆత్మకి పుట్టుక, మరణం ఉండవని వివరిస్తారు. భగవద్గీతలో కూడా ఆత్మ గురించి అది పుట్టదు, చనిపోదు, శరీరం నశించినంత మాత్రాన ఆత్మ నశించదు అనే భావన కనిపిస్తుంది. అంటే మనిషి పుట్టినప్పుడు కొత్త ఆత్మ తయారు కావడం కాదు, అలాగే మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అంతమైపోవడం కూడా కాదు. మరి పుట్టేదేంటి? శరీరం. అయితే బ్రహ్మ సృష్టించేది శరీరాన్నేనా? ఇక్కడ కూడా సమాధానం అంత సింపుల్ కాదు. మనకి కనిపించే ఒక వ్యక్తి పుట్టుకని తీసుకోండి. తల్లి, తండ్రి ద్వారా శరీరం ఏర్పడుతుంది. అది ప్రకృతిలోని జీవ ప్రక్రియ. కానీ పురాణాల్లో చెప్పే బ్రహ్మ సృష్టి అంటే ప్రతి బిడ్డని బ్రహ్మ తన చేతులతో ఒక్కొక్కరిగా తయారు చేస్తున్నాడని తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. బదులుగా జీవరాశులు పుట్టే సృష్టి వ్యవస్థకి ఆదిగా బ్రహ్మని పురాణాలు చిత్రిస్తాయి. అంటే మనుషులు మాత్రమే కాదు, దేవతలు, ఋషులు, వివిధ జీవరాశులు, ప్రజాపతులు, ఇలా సృష్టి విస్తరణకి సంబంధించిన ఎన్నో కథలు బ్రహ్మతో ముడిపడి ఉంటాయి. ఇక్కడ మరో పదం వస్తుంది, జీవుడు. సింపుల్గా అర్థం చేసుకుంటే శరీరంతో సంబంధం ఏర్పరచుకుని కర్మఫలాలని అనుభవిస్తూ జనన మరణ చక్రంలో ప్రయాణిస్తున్న వ్యక్తిగత చైతన్యాన్ని అనేక తాత్విక వివరణల్లో జీవుడు లేదా జీవాత్మ అని అంటారు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక నటుడు ఉన్నాడు అనుకోండి. ఒక సినిమాలో పోలీస్ డ్రెస్ వేసుకుంటాడు, మరో సినిమాలో రాజు డ్రెస్ వేసుకుంటాడు, ఇంకో సినిమాలో సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు. డ్రెస్ మారింది కానీ నటుడు మారలేదు. అదేవిధంగా శరీరాలు మారుతున్నా ఆత్మ కొనసాగుతుందని పునర్జన్మ సిద్ధాంతం వివరిస్తుంది. హిందూ సాంప్రదాయాల్లోని పునర్జన్మ భావన ప్రకారం శరీరం నశించిన తర్వాత జీవుని ప్రయాణం అక్కడితో పూర్తి కాదు. కర్మని బట్టి మరో జన్మ లభిస్తుందని వివరిస్తారు. అంటే ఒక జీవితంలో ఉన్న శరీరం పోతుంది, మరో జీవితంలో, మరో జన్మలో మరో శరీరం వస్తుంది. అందుకే భగవద్గీతలో శరీర మార్పుని పాత వస్త్రాలను విడిచిపెట్టి కొత్త వస్త్రాలను ధరించడంతో పోల్చే ప్రసిద్ధ భావన కనిపిస్తుంది. ఇప్పుడు మన మొదటి ప్రశ్నకు సమాధానం కొంచెం స్పష్టమవుతుంది కదా. ఇక్కడ 3 విషయాల్ని వేరుగా చూడాలి. మొదటిది ఆత్మ. వేదాంతంలోని ప్రధాన వివరణల ప్రకారం ఆత్మని ఒక సమయంలో బ్రహ్మ తయారు చేసిన వస్తువుగా చూడరు. రెండోది శరీరం. శరీరం ప్రకృతి నియమాల ప్రకారం పుడుతుంది, పెరుగుతుంది, చివరికి నశిస్తుంది. మూడోది జీవం. పురాణ సాంప్రదాయాల్లో జీవరాశులు పుట్టి పెరిగే విశ్వ సృష్టి ప్రక్రియతో బ్రహ్మని అనుసంధానిస్తారు. అందుకే బ్రహ్మ ప్రతి మనిషికి ఒక కొత్త ఆత్మని తయారు చేస్తాడు అని చెప్పడం కంటే బ్రహ్మ సృష్టి వ్యవస్థకు సంబంధించిన దేవుడు, ఆత్మ మాత్రం నిత్యమైందిగా వేదాంతం వివరిస్తుంది అని చెప్పడం మరింత సరైన అర్థానికి దగ్గరగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం బ్రహ్మదేవుడి గురించి మాట్లాడుకున్నాం. కానీ హిందూ తత్వశాస్త్రంలో మరో పదం ఉంది, బ్రహ్మన్, పరబ్రహ్మం. బ్రహ్మదేవుడు, బ్రహ్మన్ రెండూ ఒకే పదంలా వినిపించినా తాత్వికంగా రెండింటినీ ఒకటిగా తీసుకోకూడదు. బ్రహ్మదేవుడు పురాణాల్లో సృష్టితో సంబంధం ఉన్న దేవత. కానీ బ్రహ్మన్ అంటే పరమసత్యం, సమస్త అస్తిత్వానికి మూలం అనే అత్యంత లోతైన తాత్విక భావన. ఇక్కడి నుంచే అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం వంటి వేదాంత సాంప్రదాయాల్లో ఆత్మ, పరమాత్మ సంబంధంపై వేర్వేరు వివరణలు వస్తాయి. అది మరో పెద్ద కథ. అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే బ్రహ్మ మనిషిని సృష్టించాడా, ఆత్మను సృష్టించాడా అనే ప్రశ్నకి ఒక్క లైన్లో సమాధానం చెప్పాలంటే
పురాణ సాంప్రదాయాల్లో బ్రహ్మ సృష్టి ప్రక్రియకి అధిదేవతగా కనిపిస్తాడు. కానీ వేదాంత దృష్టిలో ఆత్మ పుట్టి కొంతకాలం ఉండి తర్వాత నశించే వస్తువుగా చూడరు. శరీరాలు వస్తుంటాయి, పోతుంటాయి, జన్మలు మారుతుంటాయి. కానీ ఆత్మ గురించి చెప్పే తాత్విక భావన మాత్రం దీనికంటే చాలా లోతైంది. మరి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మనిషి అంటే అసలు ఎవరు? మనకు కనిపిస్తున్న ఈ శరీరమా, మన ఆలోచనలా, లేక రెండిటికి అతీతంగా ఉన్న ఆత్మ? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి పురాణాలు, ఇతిహాసాలు, భారతీయ తత్వశాస్త్రంలో దాగి ఉన్న ఆసక్తికరమైన విషయాలను సింపుల్గా తెలుసుకోవాలంటే ఎల్ఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.